ధీరజ్ దగ్గరికి వాళ్ళిద్దరు అన్నయ్యలు వచ్చి నీ కారణంగా కేవలం నీ కారణంగానే నాన్న జైల్లోకి వెళ్ళవలసి వచ్చింది కదరా, అలాంటి పరిస్థితిని తీసుకొని వచ్చావురా మన ఇంటికి అని చెప్పేసి అయితే ధీరజ్ని తిడుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. నా కారణంగా ఇప్పుడు ధీరజ్ కూడా చాలా బాధపడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఉదయాన్నే లెగిచి ప్రేమ కోసం అందరూ వెతుకుతూ ఉంటారు. ఎక్కడా ప్రేమ కనిపించకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది, అందరూ బయటికి వెళ్ళి వెతకంటారా, ఎక్కడ ఉందో ఏమో అని చెప్పేసి అయితే వేదవతి అంటూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే బయటను వెతుకుతూ ఉంటారు. ఎంతకీ ప్రేమ కనిపించకపోవటంతో అక్కడికి నర్మదా వచ్చి అత్తమ్మ ఎక్కడా కనిపించలేదు ప్రేమ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి ఇంకెవరు తీసుకొని వెళ్ళి ఉంటారు, ఆ భద్రావతినే తీసుకొని వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు నా సంగతి ఏంటో నేను తనకు చూపిస్తాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా భద్రావతి ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో తన ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న భద్రావతిని భద్రావతి రా బయటికి, భద్రావతి రా బయటికి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇంతలో తన తమ్ముడు కూడా అక్క రా అక్క బయటికి, అక్క రా బయటికి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి ఎంతకీ బయటకు రాకపోవటం చూసి అక్కడ ఉన్న వేదావతి మాత్రం ఏ వేదావతి ఎక్కడ ఉన్నావు, త్వరగా రావే బయటికి అని చెప్పేసి అయితే చాలా కోపంగా పిలుస్తూ ఉంటుంది. ఇంతలో భద్రావతి అక్కడికి వచ్చి ఏంటి ఇంట్లో గోల అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.